నెల్లూరు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డులను పెద్ద మొత్తంలో పారబోశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏటీఎం కార్డులపై ఫోటోలు కూడా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం విజయన్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. ఎన్టీవీ స్క్రీన్ మీద నెల్లూరులో ఏటీఎం కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు కుప్పలు తెప్పలుగా పారబోసున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కార్డులుగా గుర్తించడం జరిగింది. వాటన్నింటినీ ఏటీఎం కార్డులపై ఫోటోలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. నెల్లూరులో ఏటీఎం కార్డులు కలకలం రేపుతున్నాయి. కుప్పలు తెప్పలుగా ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కార్డులను విత్ ఫోటోలతో ఉన్న కార్డులను పారబోయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డులను పెద్ద మొత్తంలో పారబోశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏటీఎం కార్డులపై ఫోటోలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయన్ అడిగి తెలుసుకుందాం. విజయ్, అసలు ఏం జరిగింది? కేవలం ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కార్డ్సేనా, లేకపోతే ఇతర బ్యాంకులు ఉన్నాయా? దేవి, నెల్లూరుకి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి 3వ మైలు సెంటర్ అంటే నెల్లూరు నుంచి మైపాడుకు వెళ్లే దారిలో రోడ్డుకు పక్కన దాదాపుగా 3 నుంచి 4 బస్తాల్లో అంటే బియ్యం బస్తాల్లో దాదాపు 1000 కార్డులు ఐసీఐసీఐ బ్యాంక్ కి సంబంధించినటువంటి 1000 ఏటీఎం కార్డులు రోడ్డు పక్కన పడవేస్తున్నటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇవి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆ ప్రాంతంలో 3 బస్తాలను అక్కడ పడవేసి వెళ్ళినట్టుగా ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. అయితే ఇప్పుడు లభ్యమైనటువంటి ఏటీఎం కార్డులన్నీ కూడా ఒకే కలర్ లో ఉండడం, అది కూడా ఒకే బ్యాంకు సంబంధించి అంటే ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఏటీఎం కార్డు లాగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తారు. అయితే ముఖ్యంగా ఏటీఎం కార్డులు పైన ఎవరైతే కార్డుకు సంబంధించినటువంటి వారు ఉన్నారో అకౌంట్ హోల్డర్ సంబంధించిన ఫోటోలు, వారి డీటెయిల్స్ కూడా ఉండడం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఐసీఐసీఐ బ్యాంక్ కి సంబంధించినటువంటి కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అయితే ఆ బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి బ్యాంకులకు చెందినటువంటి ఏదైనా ఏటీఎం కార్డులు ఇక్కడ పెద్ద మొత్తంలో ఎవరికి కనిపించకుండా బయట ఏమన్నా పడేయడానికి ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పక్కన విసిరివేశారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒకసారిగా పరిశీలించినట్లయితే అనేక బ్యాంకుల్లో కూడా చాలా అవకతవకలు జరిగినటువంటి విషయాన్ని అటు ఐటీ అధికారులు కూడా గుర్తించినటువంటి విషయం తెలిసిందే. ఇదే స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అటు ప్రభుత్వ బ్యాంకుల్లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు బ్యాంకుల్లో కూడా భారీ ఎత్తున పెద్ద నోట్ల రద్దు తర్వాత అంతా కూడా ఎవరైతే బడాబాబులు, నల్లధనం ఉన్నటువంటి వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా కుమ్మక్కై వారు భారీ స్థాయిలో కూడా నల్లధనాన్ని వైట్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పటికే అటు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మండలాల్లో అటు గుత్తులూరు కావచ్చు, అదేవిధంగా చాలా మండలాల్లో కూడా ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు కూడా లాలూచిపడి ఈ విధంగా వాళ్ళంతా కూడా మామూలు కక్కుర్తిపడి బ్లాక్ మనీని వైట్ గా మార్చినట్టుగా కూడా ఆరోపణలు ఐటీ దృష్టికి రావడం జరిగింది. ఇదే స్థాయిలో ప్రైవేటు బ్యాంకుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఇటీవల కాలంలో గత నెల రోజుల నుంచి కూడా ఐటీ అధికారులందరూ కూడా బ్యాంకు మీద కన్నువేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఎవరైతే బడాబాబులు, నల్లధనం కలిగినటువంటి బడాబాబులు వారు దగ్గరున్నటువంటి బినామీలకు సంబంధించినటువంటి అకౌంట్ హోల్డర్ల ఏటీఎం కార్డుల ఇవన్నీ అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఎవరు కూడా ఐటీ అధికారులు ఏదైనా దాడులు చేయడం లాంటివి చేస్తే పెద్ద మొత్తంలో వీటిని గుర్తిస్తే ఒకవేళ ఇబ్బందులు పడతామనేటువంటి ఉద్దేశంతో అటు బడాబాబులు లేదంటే బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు వీటిని గుట్టు చప్పుడు కాకుండా ఈ విధంగా బయట ప్రాంతాల్లో పడవేశారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అంటే పోలీసులు ఈ దిశగా ఉన్న దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ ఏటీఎం కార్డుల మీద ఉన్న ఫోటోల ఆధారంగా ఫస్ట్ అయితే సమాచారం స్థానికులు ఈ విషయాన్ని అంటే ఆ రోడ్డుకి కొంచెం దూరంలో ఈ 4 బస్తాలు ఏటీఎం కార్డులు పడవేసి ఉండడంతో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా
ఎవరు కూడా గుర్తుపట్టలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ అక్కడికి వెళ్లి బస్తాలు ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా ఏటీఎం కార్డులన్నీ కూడా చూడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా గుమికూడి ఆ బస్తాల్లో ఉన్నటువంటి ఏటీఎం కార్డులంతా కూడా బయటికి దిగా ఒక్కసారిగా ఇవి ఐసిఐసి బ్యాంక్ కి సంబంధించినటువంటి కార్డులుగా చేరడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ నెల్లూరులో ఉన్నటువంటి ఐసిఐసి బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడే సమాచారం వెళ్లడం జరిగింది. పోలీసులకు ప్రస్తుతానికి మాత్రం దీనిపైన ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు కూడా లేదని చెప్పుకోవాలి. బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిసేపటి కిందటే బ్యాంకు నుంచి కూడా వారు సంఘటనా స్థలానికి బయలుదేరడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డులా లేదంటే ఏదన్నా బడాబాబులకు సంబంధించినటువంటి బినామీ కార్డులు అనేటువంటి విషయం మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకే స్థాయిలో దాదాపుగా 3 నుంచి 4 బస్తాల్లో దాదాపుగా వేల సంఖ్యలో ఈ విధంగా ఏటీఎం కార్డులు దొరకడం అనేది మాత్రం ఒక రకంగా సంచలనమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంత స్థాయిలో 3 బస్తాల ఏటీఎం కార్డ్స్ ఒకే బ్యాంకు సంబంధించి దొరికాయంటే ఖచ్చితంగా బ్రాంచ్ కి సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అవి వేటికి సంబంధించినవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏమన్నా దర్యాప్తు కొనసాగుతుందా? దేవి, ఇంకొక ఇక్కడ టెక్నికల్ గా కూడా ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దొరికినటువంటి ఏటీఎం కార్డుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అకౌంట్ హోల్డర్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏ విధంగా అయితే వాడుకలో ఉండాల్సినటువంటి ఏటీఎం కార్డుకు సంబంధించినటువంటి విధంగా ఈ ఏటీఎం కార్డులు కూడా లేవు అనేటువంటి సమాచారం కూడా ఉంటుంది. ఏదన్నా వీటి తయారీలో ఏదన్నా లోపం తలెత్తడం వలన ఇవి నిరుపయోగంగా మారడం వల్ల వీటిని ఈ స్థాయిలో ఈ విధంగా బయటకు తీసుకొచ్చి పడవేశారా, లేదంటే నిజంగానే ఆ బడాబాబులు అదే ఈ విధంగా బినామీ హోల్డర్ల ద్వారా వీళ్ళు బ్లాక్ మనీని అంతా కూడా ఆ అకౌంట్ లోకి వేసి తర్వాత ఐటీ దాడులు ఏమన్నా జరుగుతాయనేటువంటి భయంతోనే ఏటీఎం కార్డులన్నింటినీ కూడా పెద్ద స్థాయిలో ఈ విధంగా తీసుకొచ్చి బయటపడేశారా, లేదంటే బ్యాంకు అధికారులే ఆ బ్లాక్ మనీ ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్ తో కుమ్మక్కై ఈ విధంగా బినామీకి సంబంధించినటువంటి ఏటీఎం కార్డులు ఎవరు కూడా గుర్తించకుండా ఈ విధంగా బయటపడేశారు అన్నటువంటి మరో కోణంలో కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కానీ అక్కడి సంఘటనా స్థలానికి అటు పోలీసులు కావచ్చు లేదంటే బ్యాంకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని వీటిని పరిశీలించి వీటి మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేంత వరకు కూడా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు.